వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఒకప్పుడు మనుషులతో పచ్చని పంట పొలాలు, చెట్లు, పక్షులు, కిలకిల రావాలతో కలకలాడిన గ్రామాలు అవి. కానీ ఇప్పుడు అక్కడ మనుషులు లేరు, పంట పొలాలు లేవు. ఆ ప్రాజెక్టు ఊరును మింగేసింది. ముంపుతో గ్రామాలు మోడువారిపోయాయి. ఆ ప్రాజెక్టులను నీరు తగ్గడంతో ఇండ్లు బయటపడుతున్నాయి. తేలిన ఊర్లను చూసుకొని గ్రామస్తులు గుండె పగిలిపోయి కన్నీరు మున్నీరవుతున్నారు. నామరూపాలు లేకుండా బయటపడుతున్న ఇండ్లను చూస్తూ కన్నీటి పర్యవంతమవుతున్నారు. మిడ్మారెన్ నిర్వాసితుల గ్రామాలపై బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్. అమ్మ కూలిపోయిందా? ఎట్లా నడుచుకుంటూ వచ్చినాం అక్కడికి వెళ్ళి శివాజీ విగ్రహం దగ్గర ఏమనిపించిందా? మళ్ళీ నువ్వు గాలికి వచ్చినా? చిన్నప్పటి గుర్తు ఇక్కడ పెరిగింది ఇక్కడ మేము మొత్తం తెలుసు నాకు. ఏం చెప్తాను చెప్తే ఏడ్చుడే కానీ ప్రతిరోజు ఆడికి వెనక ఏమన్నా అంటే కొత్తింట్లో కేసీఆర్ కట్టించిందన్న పేరే కానీ పేరు అందరు మా ఇల్లు అది హనుమన్న గుడి వెనుక గిట్టు పక్కన గిట్టు దిగు గోడలు దాడితే దాని వెనుక అదే మొత్తం కూలిపోయిందా మీళ్ళమ్మ? నీళ్ళు మొత్తం ఒకప్పుడు ఇక్కడ ఓ ఊరుండేది. పిల్ల జల్ల ముసలి ముతక ఆటపాటలతో సందడిగా ఉండేది. ఊరుకు వచ్చే వారితో పోయే వారితో కోలాహలంగా ఉండేది. ఇదే మీ ఊరు అయితే, ఇదే మీ ఇల్లు అయితే ఆ క్షోభ వర్ణనాతీతం కదా. మిడ్మానేర్ నిర్వాసితుల గాథ కూడా అచ్చం అలాంటిదే. 7 ఏళ్ల క్రితం ఖాళీ చేసిన గ్రామాన్ని చూద్దామని వచ్చిన నిర్వాసితులకు శిథిలమైన ఇల్లు దర్శనమిస్తున్నాయి. ఇళ్లలో గడిచిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, వీధుల్లో చిన్నప్పుడు ఆడిన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ స్థానికులు మొరపెట్టుకుంటున్నారు. ఇక ఎంతో గొప్పగా ఉండే ఊరు ఇప్పుడు ఇలా అయిపోయింది ఏంటి అని బాధపడుతున్నారు. ఇక మిడ్మానేర్ ప్రాజెక్టు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 గ్రామాల ప్రజలు తమ ఊళ్ళను త్యాగం చేశారు. ఉన్న ఊరును వ్యవసాయం చేసుకునే పంట పొలాలను వదిలేసి వెళ్ళిపోయారు. తమకు ఇష్టం ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రైతుల బాగు కోసం వారు కదిలిపోయారు. ఎట్లా నడుచుకుంటూ వచ్చినాం అక్కడికి వెళ్ళి శివాజీ విగ్రహం దగ్గర ఏమనిపించిందా? మళ్ళీ నువ్వు గాలికి వచ్చినా? చిన్నప్పటి గుర్తు ఇక్కడ పెరిగింది ఇక్కడ మేము మొత్తం తెలుసు నాకు. ఏం చెప్తాను చెప్తే ఏడ్చుడే కానీ ప్రతిరోజు ఆడికి వెనక ఏమన్నా అంటే కొత్తింట్లో కేసీఆర్ కట్టించిందన్న పేరే కానీ పేరు అందరు మా ఇల్లు అది హనుమన్న గుడి వెనుక గిట్టు పక్కన గిట్టు దిగు గోడలు దాడితే దాని వెనుక అదే మొత్తం కూలిపోయిందా? 2006 సంవత్సరంలో మొదలైన ఈ ప్రాజెక్టు 2017 సంవత్సరంలో పూర్తయింది. కుదురుపాక, శబాష్పల్లి, నీరోజ్పల్లి, చీర్లవంచ, అనుపురం, కోడిపుంజు, చింతల్బన, రుద్రవరం గ్రామాల ప్రజలు బరువెక్కిన హృదయంతో ఊర్లను వదిలారు. ఆ తర్వాత ప్రాజెక్టు ప్రారంభం కావడం, భారీగా వచ్చిన వరదలతో మానేరులో చేరిన నీటితో గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కొన్నేళ్లు ఏ ఒక్క గ్రామం కనిపించలేదు. అన్ని నీట మునిగిపోయాయి. వ్యవసాయ భూములు కొట్టుకుపోయాయి. ఊరు రూపురేఖలు మారిపోయాయి. ఆ దృశ్యాలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. తమ కళ్ళ ముందే ఊరు మునిగిపోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. నా పేరు ప్రశాంత్.
ఇప్పుడు ఈ ముంపు గ్రామం అన్పురం గ్రామాన్ని చూస్తే ఇక్కడ మా యొక్క తీపి జ్ఞాపకాలు, మా యొక్క మేము తిరిగిన వీధులు, మా బడులు ఇవన్నీ గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడు కొత్త అన్పురం ఆర్ఆర్ కాలనీలో కొత్త బండ్లాలు తప్పించి వాటంటే కన్నీటి బాధలు చాలా ఉన్నాయి. నేను దాదాపుగా MBA చేసినాను. ఇప్పుడు జాబ్స్ గురించి కూడా చాలా ట్రై చేస్తున్నాము, కానీ ఎక్కడ రావడం లేదు, ఉపాధి లేదు. మరి ఇట్లా ఇండస్ట్రీ కార్డర్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఇంతవరకు కూడా ఏర్పాటు చేయలేదు. మాకు ఇంకా కొన్ని ఇండ్ల డబ్బుల పైసలు వచ్చేటివి ఉన్నాయి, అవి కూడా ఇంతవరకు రాలేదు. 5,04,000 రూపాయలు ఇస్తా అని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఇంతవరకు కూడా హామీ నెరవేర్చలేదు. ఇక్కడ కనీసం పోయి ఏదైనా పని చేసుకుందాము అని చెప్పేసి అన్నట్టు కూడా లేదు. సరే ఉపాధి లేనంటూ 4 బర్రెలు చదువుకున్నామన్నా కానీ ప్లేస్ కూడా లేదు, అది కూడా లేదు. మాకు అప్పుడు ప్రభుత్వం ఇస్తా అన్న డబ్బులు ఇంతవరకు ఇవ్వకుండా మా ముంపు గ్రామాలను సర్వనాశనం చేసిన గత ప్రభుత్వం నాశనం అయిపోయింది. ఇప్పటికైనా ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కనీసం మా ముంపు గ్రామాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు మా పాతుల్లో దాదాపుగా చాలా పొలాలు ఉండేవి, రైతులు పొలాలు చేసుకొని బతికేటోళ్ళు. కానీ ఇప్పుడు కొత్త గ్రామంలో కనీసం ఒక గుంట భూమి కూడా లేకుండా అయిపోయింది. చాలామంది రైతులు కిరాణా షాపులలో పనిచేస్తూ బతుకుతున్నారు. వాళ్ళని చూస్తూ ఉంటే నాకు వెంబడాలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళని చూస్తూ ఉంటే కొంతమంది ఇక్కడ పొలం పని చేసే ఆడవాళ్ళు కానీ వాళ్ళు ఇప్పుడు ఆటోలలో వెళ్తూ పనికి వెళ్తున్నారు, వేరే దాదాపు 20 కిలోమీటర్లు వెళ్తున్నారు. వాళ్ళను నేను అటు ఇటు పోయినప్పుడు చూస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి రమ్మా అంటే వాళ్ళుండి ఏం చేద్దాం మరి ఏం లేదు పని ఇక్కడికి వచ్చినాం బాబు అని చెప్పేసి చెప్తున్నారు. అటువంటి వాళ్ళని చూస్తే నాకు చాలా హీనంగా అనిపిస్తున్నది నిజంగా మా బతుకుల్ని చూస్తూ ఉంటే. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా కానీ మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఉపాధి చూపించాలి, మాకు లేదంటే ఇండస్ట్రీ కార్డర్ అనేది ఏర్పాటు చేయాలా, మాకు వచ్చే డబ్బులు ఇప్పటికైనా మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. ఏళ్లు గడిచాక మిడ్మానేరులో ఇప్పుడు నీరు ఖాళీ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడంతో నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. దీంతో ముంపునకు గురైన గ్రామాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే కొదురుపాక, శబాష్పల్లి, నీరాజ్పల్లి, రుద్రవర గ్రామాలు బయటపడటంతో తమ ఊరు ఎలా ఉందో చూసేందుకు గ్రామస్తులు అక్కడికి వచ్చారు. ఇండ్లన్నీ కూలిపోయి గోడలు మాత్రమే మిగిలాయి. కొన్ని చోట్ల ఇండ్లన్నీ నేలమట్టమయ్యాయి. ఇక ఊరంతా ఇసుక మూటలు, ఇంటి ముందు అరుగులేదు, ఇంటి వెనకాల వాకిలి జాడలేదు. మోడు వారిన ఊరిని చూసుకొని భావోద్వేగానికి గురవుతున్నారు. నాకు 10 ఎకరాల భూమి ఉండే, ఆ 10 ఎకరాల్లో అందులోనే డ్యామ్లో వేయింది. కాబట్టి మాకు ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. ఇప్పటి ప్రభుత్వం అయినా కొద్దిగా కన్ను తెరిచి మాకు ఉపాధి కల్పించాలి. మా పిల్లలు ఇప్పుడు 20 సంవత్సరాలు అయ్యారు. మా మగ పిల్లలకు పిల్లలు ఇవ్వాలంటే కూడా వాళ్ళు ఇస్తలేరు. కాబట్టి మా ఆడపిల్లలు కూడా ఉన్నారు, ఆడపిల్లలు కూడా పెళ్లి చేయాలంటే మాకు స్తోమత లేకుండా అయిపోతుంది. మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం కౌలుకు పట్టుకొని కూలినాలు చేసుకొని బతుకుతున్నాం. కాబట్టి అందరికీ దృష్టి ఇట్లే ఉన్నాయి సారు. కాబట్టి మీరు అందరూ దయచేసి మీరు మాకు కొద్దిగా ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం సార్. ఇక 7 ఏళ్ల తర్వాత గ్రామాల్లో అడుగు పెడుతున్న జనాలకు తెలియకుండానే కంట్లో నుంచి నీరు ఏరులై పారుతోంది. ఆనాడు గ్రామాల్లో పండుగల జాతరల వాతావరణం నెమరు వేసుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం ఇచ్చిన పూర్తి హామీ నెరవేర్చలేదని, కనీసం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైనా తమకు ఇస్తానన్న నష్టపరిహారాన్ని అందజేయాలని ముంపు నిర్వాసితులు కోరుతున్నారు. మా 13 గ్రామాల ప్రజలందరూ కూడా రోడ్డున పడ్డారు. వ్యవసాయం చేద్దామంటే భూమి లేకుండా పోయింది. ఇంటికాడనే ఇంతకుముందు మాకు పంటలు వండేటి, ఇంటి పక్క పండిన పొలం ఉండేది, ఆ పొలాలు పోయినాయి, ఇల్లు పోయినాయి, జాగా పోయినాయి. ఇప్పుడు ఎక్కడ పోదామన్నా పని లేదు. ఒక గుంట జాగా కూడా అత్తలేదు. వీళ్ళు ఇచ్చిన పైసలకు 2,20,000 ఇస్తే బయట ఒక గుంట అత్తలేదు జాగా. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాం. మా దగ్గరికే రోజు 10 మంది పనికి వచ్చేవాళ్ళు. ఎలా మేము పనికి పోయే పరిస్థితి, పని కూడా దొరుకుతలేదు. ఇక్కడ ఈ ఆటోలలో పోతున్నాం, యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. ఇట్లా చదువుకున్న విద్యార్థులకు కూడా ఇలా నౌకరు రాకపోతే ఏదో మనం ఉన్న వ్యవసాయం చేసుకుంటున్నాం, మా భూమి మాకుంటే అట్లా మా భూమి చెప్పాయి. మనం నిండా మునిగిపోయినా కూడా ప్రభుత్వం అప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ కింద 2 లక్షలు ఇస్తాను, అది ఇవ్వలేదు. 5,04,000 కేసీఆర్ గారు ఇస్తా అని చెప్పి అవి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ మాట నీలమూట అయిపోయింది. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి చెప్పిన మాటనే నీలమూట అయిపోయింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా ఇస్తుందని ఆశిస్తున్నాం మేము. దీని మీద స్పందించి సినన్న గారు కూడా పెద్దలు వేములవాడ శాసనసభ్యులు మొన్న అసెంబ్లీలో మాట్లాడారు. ఈ 5,04,000 ఇప్పిస్తాను అన్నారు. ఈ 5,04,000 ఇప్పించుకుంటూ ఇక్కడి యువతకు ఉపాధి లేదు కాబట్టి ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి మరి ఉపాధి కల్పించాలని కోరుకుంటూ మరి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. చాలా నష్టం జరిగింది. ఈ ఊరికి పిల్లల్ని ఇవ్వాలన్నా మీకు ఏముందిరా, మీ ఊర్లో పొలం లేదు, జాగలే అంటున్నారు. మరి ఇది పరిస్థితి ఉన్నది మా దగ్గర. దీన్ని గమనించి ఇక్కడి యువతకు మాత్రం ఉపాధి కల్పించే విధంగా మీరు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.
ఉన్నదా అమ్మ కూలిపోయిందా? కూలింది. ఎట్లా నడుచుకుంటూ వచ్చినాం అక్కడికి వెళ్ళి? శివాజీ విగ్రహం దగ్గర ఏమనిపించిందా మళ్ళీ నువ్వు యాడికి వచ్చినా? చిన్నప్పటి గుర్తులు ఇక్కడ పెరిగింది ఇక్కడ మేము మొత్తం తెలుసు నాకు. ఏం చెప్పాను చెప్తే ఏడ్చలే కానీ ప్రతిరోజు ఆడికి పోయినాక ఏమన్నా అంటే కొత్తింట్లో కేసీఆర్ కట్టించిందన్న పేరు కానీ పేరు అందరు లేదమ్మా. మా ఇల్లు అది హనుమన్న గుడి వెనక గిట్టు పక్కన గిట్టు దిగు గోడలు దాడితే దాని వెనక అదే మొత్తం కూలిపోయినా మీళ్ళమ్మ ఫుల్లీ నీళ్ళు మొత్తం. అదే వచ్చింది. ఒకప్పుడు మనుషులతో పచ్చని పంట పొలాలు, చెట్లు, పక్షులు, కిలకిల రావాలతో కలకలలాడిన గ్రామాలు అవి. కానీ ఇప్పుడు అక్కడ మనుషులు లేరు, పంట పొలాలు లేవు. ఆ ప్రాజెక్టు ఊరును మింగేసింది. ముంపుతో గ్రామాలు మోడువారిపోయాయి. ఆ ప్రాజెక్టులో నీరు తగ్గడంతో ఇండ్లు బయటపడుతున్నాయి. తేలిన ఊర్లను చూసుకొని గ్రామస్తులు గుండెలు అవిసేలా కన్నీరు మున్నీరవుతున్నారు. నామరూపాలు లేకుండా బయటపడుతున్న ఇండ్లను చూస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. మిడ్మానేరు నిర్వాసితుల గ్రామాలపై బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్. చెప్తే ఏడ్చలే కానీ ప్రతిరోజు ఆడికి పోయినాక ఏమన్నా అంటే కొత్తింట్లో కేసీఆర్ కట్టించిందన్న పేరు కానీ పేరు అందరు లేదమ్మా. ఒకప్పుడు ఇక్కడ ఓ ఊరుండేది. పిల్ల జల్ల ముసలి ముతక ఆట పాటలతో సందడిగా ఉండేది. ఊరికి వచ్చే వారితో పోయేవారితో కోలాహలంగా ఉండేది. ఇదే మీ ఊరు అయితే, ఇదే మీ ఇల్లు అయితే ఆ క్షోభ వర్ణతాతీతం కదా. మిడ్మానేరు నిర్వాసితుల గాథ కూడా అచ్చం అలాంటిదే. 7 ఏళ్ల క్రితం ఖాళీ చేసిన గ్రామాన్ని చూద్దామని వచ్చిన నిర్వాసితులకు శిథిలమైన ఇల్లు దర్శనమిస్తున్నాయి. ఇళ్లలో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, వీధుల్లో చిన్నప్పుడు ఆడిన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ స్థానికులు కన్నీటి ఇవి స్పెషల్ డ్రైవ్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.